బాబో ఎంత కష్టంగా ఉన్నాయో, చాలా కష్టతరంగా ఉన్నాయి గమకాలు. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకంటే ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్పాలన్న ఉద్దేశం. కొత్తగా చందాదారులు అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను. పగడాల జాబిలి చూడు. 12 మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు. అసలు చూడండి, ఆ చిన్న లైన్లో, అంత చిన్న ఫ్రేజ్లో ఎంత కష్టమైన గమకాలు. సో ఆరుద్ర గారు గీత రచన, గానం ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ. ఆర్ గోవర్ధనం గారు సంగీతం. సి షార్ప్ అంటే సి షార్ప్ డి రెండు ఆడియోలో వినిపించారు మా వాళ్ళు. సి షార్ప్ నేను ఎంచుకున్నాను. సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్ అంటే 1.5, 1.5 శృతి. చతురస్ర జాతికి చెందినటువంటి రాగే. తక్క ధీమి, తక్క చెండు, తక్కది. అయితే రాగం నాకు చాలా రకాలుగా అనిపించింది. ముఖ్యంగా సా ఇదా లేకపోతే ఇదా అనే కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఇలాంటి పాటల్లో వస్తుంది. మధ్యమ శృతి రాగాలు ఇవి. నాకు అనిపించినవి చెప్తాను. భాగేశ్వరి హిందుస్థానీ రాగం, శ్రీరంజని కర్ణాటక శాస్త్రీయ సంగీత రాగం, మధ్యం సే గారా అని ఒక హిందుస్థానీ రాగం ఉంది. గారా అంటారు. స్టడీ చేయండి, అంటే వాటిలో డీప్గా వెళ్ళటలేదు. తర్వాత ద్విజావంతి లేదా కూడా ఉంటారు. రాగా మర్చిపోయాను, మన ప్రియురాల సిగ్గేలనే రాగేశ్వరి అనుకుంటాను. ఎస్, ఇట్లా చాలా రకాల ప్రయోగాలు కనబడ్డాయి. ప్రధానంగా అయితే నాకు భాగేశ్వరి అనిపించింది. సో సా ఇదా అనేది ఇప్పటికీ కన్ఫ్యూజన్. ఇలాంటి పాటలో కంపోజరే చెప్పాలి. బట్ వారు మన మధ్య లేరు కాబట్టి తెలుసుకునే అవకాశం లేదు. లేదా వారి దగ్గర పనిచేసిన వాళ్ళు వారి తర్వాత తరాలకు ఏదైనా చెప్పగలిగితే, అంటే సుశీలమ్మ గారు ఉన్నారు, వారు కనుక చెప్పగలిగితే వారు కనుక తెలుస్తుంది. ఇలాంటి పాటలు చాలా కన్ఫ్యూజన్. సో నేను కూడా పూర్తిగా ఇదేం చెప్పట్లేదు. నేను వాయించింది చూపించిందంతా కరెక్టే, ఎంతవరకు నేను చెప్పగలను. కానీ రాగం కంపోజర్ ఏ రకంగా కన్సీవ్ చేశారు, ఏ రకంగా సా ఇదా అనుకుని చేశారో నాకైతే తెలియదు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఇలాంటి పాటలు, అంతవరకు నేను చెప్పగలను. తర్వాత పూర్తిగా చూడండి వీడియో. ఇవాళ కామెంట్ చూపించారు మా వాళ్ళు, నేను అసలు స్వరాలు చెప్పట్లేదట, పాడట్లేదట, వాయించి చూపించట్లేదట, రాగాలు చెప్పట్లేదు, తాళాలు చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లేదు. మరి ఇన్ని వందల పాటలు ఎలా చేశారో నాకే అర్థం అవ్వట్లేదు. ఏమీ చెప్పకుండా చేశాను కదా. అసలు వాయించి చూపించట్లేదు, పాడట్లేదు, స్వరాలు చెప్పట్లేదు, ఏమీ లేదు, రాగాలు చెప్పట్లేదు, తాళాలు చెప్పట్లేదు. చాలా ఆనందం వేసింది నాకు కామెంట్ చూసి. సో ఎనీవేస్, అందువల్ల నా యొక్క మనం ఏంటంటే పూర్తిగా చూడండి, పూర్తిగా మొదటి నుంచి చివరి దాకా పూర్తిగా చూడండి, వినండి. అప్పుడు కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, మొట్టమొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఏ వీడియో అయినా ఒకవేళ చూసి ఓపిక లేకపోతే దయచేసి వీడియో చూడకండి. 2 సెకండ్లు 3 సెకండ్లు చూసి కామెంట్ రాయకండి దయచేసి. ఎందుకంటే చాలా కష్టపడి మా వాళ్ళు చేస్తున్న పని ఇది. ముఖ్యంగా అప్డేట్ చేయడం, డిస్క్రిప్షన్లో నోట్స్, చాలా పెద్ద పని. నేను కష్టపడుతున్నాను, అందులో సందేహమే లేదు. ఇంత కష్టపడి చేసేది దేనికి? మీ సంతృప్తి కోసం, మీ ఆనందమే మా ఆనందం కదా. అందువల్ల ఏమి రాయకపోయినా పర్లేదు, మెచ్చుకోకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి కామెంట్స్ రాసేప్పుడు కొంచెం మరీ ఇంత పేషెన్స్ లేకుండా సంస్కారహీనంగా కొంతమంది పెడుతున్నారు. అసలు ఏమీ చెప్పకుండా ఇంత ఆదరణ వస్తుందో చెప్పండి ఈ ఛానల్కి కదా. నాలో పనితనం అసలు ఏమీ లేకపోతే ఇంత వస్తుంది ఆదరణ. చూడండి, కొంచెం మీ విజ్ఞతగా వదిలిస్తున్నాను. కామెంట్లు రాసేవాళ్ళు ఏమీ చెప్పకుండా అసలు ఏంటండి నేను చేస్తుంది ఏమిటి అసలు ఇన్ని సంవత్సరాల నుంచి. ఓకే, ఎనీవేస్, అందుకే పూర్తిగా చూడండి. సో మొదటిసారి వీడియో చూసే వాళ్ళకి, మొదటిసారి ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన అంశం ఏంటంటే మీలో నుంచి మీకోసం ఈ ఛానల్ నడుపుతున్నదే మీకోసం. మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలు స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి వరుస సంఖ్య, అధిక ప్రాధాన్యత, సీరియల్ నెంబర్, అలాగే హై ప్రయారిటీ. ఇది కూడా మీలో నుంచి వచ్చినటువంటి సూచనే. అంత వాల్యూ ఇస్తున్నాం మేము సబ్స్క్రైబర్స్కి, ఈ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి, ఫీడ్బ్యాక్ కామెంట్స్ రాస్తున్న వాళ్ళకి. ఇది మీ వల్ల, మీకోసం,
మీ గురించి మాత్రమే నడుపుతున్న ఛానల్, గుర్తుపెట్టుకోండి. సో అలా 2 వర్గాలుగా విభజించి ఆ పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. ఇది ఛానల్ ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన అంశం. తర్వాత ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక పూర్తిగా చెప్పే ఓపిక నాకు నశిస్తోంది. ఇంతకుముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, అది వినండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను, మా వాళ్ళు చెప్పమంటున్నారు, ప్రకటన చేయమంటున్నారు. అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్టులు ఉంటాయి, అవన్నీ చూడండి. అంటే ఓపిక మీకు లేనప్పుడు నాకు కూడా కొంచెం తగ్గుతోంది, చెప్పి అసలు అర్థం కావట్లేదు ఎవరికి. సో జాయిన్ క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనబడే విషయాలన్నీ మీరు జాగ్రత్తగా చదవండి, చూడండి, వినండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అక్కడ మీకు అర్థమవుతుంది ఎట్లా జాయిన్ అవ్వాలని, సరేనా? అయితే ఐఫోన్ వాడే వాళ్ళకి, iOS మ్యాక్ సిస్టమ్ వాడే వాళ్ళకి జాయిన్ అవ్వడంలో చాలా సమస్య ఉందని ఎంతోమంది చెప్తున్నారు. దయచేసి ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ, మ్యాక్ కాకుండా విండోస్ సిస్టంలో కానీ సభ్యత్వం తీసుకోండి, జాయిన్ అవ్వండి, సరేనా? జాయిన్ అవ్వడం వల్ల మీకు ప్రయోజనం ఏంటి, బెనిఫిట్ ఏంటి అంటే, కీబోర్డ్ కోర్స్ ఒకటి అప్లోడ్ చేయడం పూర్తయిపోయింది. ప్రారంభికులకు అర్థమయ్యేలాగా నేను కోర్సు రూపొందించాను. కిందటి సంవత్సరం జూలై నుంచి మౌలిక పాఠాలు అప్లోడ్ చేస్తూ మా వాళ్ళు వచ్చారు. ఈ మధ్యన కోర్సు మొత్తం అప్లోడ్ చేయడం పూర్తయిపోయింది. మీరేం వర్రీ కానక్కర్లేదు. ఈ రోజున ఈ తేదీని మీరు జాయిన్ అయినా కూడా ఈ ఛానల్లో ఆ కీబోర్డ్ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్ని ఓపెన్ అవుతాయి, చక్కగా చూసి నేర్చుకోవచ్చు. జనవరి 5 కరెక్ట్గా వచ్చే శుక్రవారం నుంచి, జనవరి 5 నుంచి ఫ్లూట్ కోర్స్ అప్లోడ్ అవబోతోంది. సో ఏమాత్రం మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. ఇప్పుడు దాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి ఎప్పుడు నేను చెప్పేది అవుతే ఇక మిస్సింగ్ ఎ లాట్. అది కాక ప్రతి నెల కూడా సభ్యుల కోసం మాత్రమే 5 వీడియోలు అప్లోడ్ చేస్తూ వచ్చాం. అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే, ఓకేనా? ఇకపోతే వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్లోనే మా వాళ్ళు సెప్టెంబర్లో పోస్ట్ పెట్టారు, అందులో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్, అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. లేదా మీ ఫోన్ తీయండి, వాట్సాప్ ఓపెన్ చేయండి, అందులో చాట్స్, స్టేటస్, కాల్స్ అని ఉంటాయి. స్టేటస్ అనే దాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు. అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు, దాన్ని క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్, అలా కూడా మా ఛానల్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు, శ్రీకాంత్ CH, స్పెల్లింగ్ కూడా అదే. లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. సో ఈ అతి గొప్ప, అతి కష్టతరమైన గమకాలు ఉన్నటువంటి పాటకి మీ అందరికీ స్వాగతం. ఒకటే భాగంలో పూర్తి చేస్తున్నా, చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ తరఫ్ వస్తుంది, చాలా క్లియర్గా భాగేశ్వరి మెట్లు అనిపించింది నాకు, శ్రీరంజని. తర్వాత చక్కగా సుశీలమ్మ ఒక రాగం పాడతారు. పద అంటే భాగేశ్వరులో పా ఉంటుంది, శ్రీరంజన్లో ఉండదు. పద నీ స ని రి రి స ని స స ని ద. ఇక్కడ చూడండి, ఘాటు మధ్యం సే గారా అక్కడ మీరు స్టడీ చేయాలి. ఇప్పుడు ఇది సా అనిపించిన వాళ్ళకి ఏమన్నది, ఇది నీటు అనిపిస్తుంది, అంతే తేడా. ద స స ద ప మ గరి గరి స మ. ఎస్, ఇది మొత్తంగా రాగం. మళ్ళీ చూద్దామా, ప్లే చేస్తాను. సారీ, వెంటనే సితార్ మీద సరి సరి స నిజ నిజ ని ద మ గరి స. తర్వాత మగ మగ పమ మగ మగ పమ పమ అంటే పాట చదువుతుంటుంది. సని గరి నేద, ఇది సితార్ బిట్. మగ మగ మద సని స సరి సరి స నిజ నిజ ని ద మ గరి స మగ మగ పమ పమ ని ద సని సని జని గరి నేద. ఇది
క్లారినెట్ ఫ్లూట్ అంటే వుడ్ విండ్ సెక్షన్ అనమాట. దస సరి రే మమ గరి స ని ద మద. నిద వరకు మద దస స గరి స ని ద ప మ గ మ గ. దస సరి రే మమ గరి స ని ద మద దస స గరి స ని ద ప మ గ మ గ. అది మొత్తం. ఇది కనబడుతోందా? ఎస్, కనబడుతోంది. మళ్ళీ సితార్ మీద ఇక్కడ వరకే ఎంత గొప్పగా చూడండి పాట, ఎంత గొప్పగా ఉందో. ఇక్కడి నుంచి పల్లవి సుశీలమ్మ గారు. దసని ని ద మ పద ప మ ప మ మ మరే మగరి రి గరి సరి గ ప మ గరి మగరి స స స. దని దని స సద సదని దని స సదని మ ని ద స స. ఆ సా జంట కొట్టినప్పుడు నీటు ఉపయోగిస్తారు. ఈ పాటలో నీటు కూడా ఉంటుంది గమకాలు చాలా చోట్ల. సో స్వరం చెప్పేశాను. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుని చూడండి. స్వరం చెప్పాను మరి చెప్పలేదు అంటున్నారు ఏమిటో. ఏ పాటకి చెప్పలేదు ఇప్పుడు దాకా నేను. 450 పాటల్లో ఒక్క పాటకి స్వరం చెప్పలేదు. వెరీ గుడ్. సో ఇప్పుడు స్వరం చెప్పేసాను కదా, మళ్ళీ వాయిస్తాను. అంటే ఒక చిన్న బిట్ ఉంది సితార్. మళ్ళీ పైన అంటే ఘంటసాల మాస్టర్ పాడతారు. సో ఆయన పాడేదానికి సుశీల గారు పాడేదానికి మధ్యలో వచ్చేటువంటి ఇదన్నమాట బిట్. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. పల్లవి సాకి చాలాసార్లు నీటుతో గమకం అట్లా. ఇప్పుడు మాస్టర్ పాడిన దాంట్లో చిన్న చిన్న తేడాలు. అన్నారు, ఇంకా మప లేదన్నమాట. ఇంకా అది లేదు. ఎస్, దా మపద ఉంది, బట్ తర్వాత వచ్చే మప మమ లేదనమాట. అది డైరెక్ట్గా మా వెళ్ళిపోతారు. అట్లా తర్వాత రే మగ రే 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 మగరి స అది ఇట్లా మార్చారు.
సదని సమమగ. ఇక 2 సార్లు మగమగ లేదు. మదదమ దని 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 స సదని దగరి స. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారు మళ్ళీ నీటు. నుకులే 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 అది. సారీ నుకులే దశ సద దమని దశని దమని దశని. ఎస్. సో ఇవి తేడాలు. మళ్ళీ చూద్దామా. ఎస్. ఓకే, ఇప్పుడు రెండో సంగీతానికి వెళ్దాం. మళ్ళీ వుడ్ విండ్ సెక్షన్, క్లారినెట్ ప్లస్ ఫ్లూట్. అనగానే సితార్ సని పని సగా. ఇది కనబడుతుందా? ఎస్. మళ్ళీ ఆ వుడ్ విండ్. ఆహా, మళ్ళీ సితార్. ఘాటు చూసారా? తర్వాత మళ్ళీ వుడ్ విండ్. అక్కడ గావన్. ఆ గావన్ దగ్గర మళ్ళీ సితార్ జాయిన్ అవుతుంది. మళ్ళీ ఒక చిన్న బిట్. స నిజ చెప్పాను కదా, నీటు వస్తుంది కమకం. ఇక్కడ వచ్చింది మళ్ళీ స నిజరి స నిద పమగరి స. ఒక చక్కటి బిట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి చరణం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నానే నానని గజ మగ మగ. ఇక్కడ ఉన్న చరణం. ఎస్. మగ మగ మరి గజ సమ మమ గజ మగ మద దాని ద. నీ కోసమే నేను జీవించున్నది, అది భాగేశ్వరి. అందువల్ల ఆ ఛాయలు కనబడ్డా చూసారు అక్కడ. ఇది లైన్. రెండోసారి పాడే ముందు ఏం చేశారంటే ఈ సా నుంచి మా దాకా స్లైడ్ చేస్తారు.
నాని 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 అట్లా. చాలా కష్టంగా ఉన్నాయి గమకాలు, చాలా కష్టంగా. ఇప్పుడు సుశీలమ్మ గారు పాడతారు. చూసారా మళ్ళీ నీటు దని రే గరే దని సరి గరి మగరి సని సని సద సని స. దజనిజా అన్నప్పుడు కూడా నీటు. అట్లా ఎంత ఫైన్గా దింపారండి సుశీలమ్మ. మా నుంచి సా స్లైడ్. అట్లా మా నుంచి సాగారు. ఇక్కడి నుంచి మధ్య పల్లవి మాస్టర్ పాడతారు. నరి నాని బ్యూటిఫుల్ సంగతి అది. ఇక్కడ కూడా రిమ మగ సో దస్ దస్ దని సరి సరి ని రిమ మమ. సో ఇది మధ్య పల్లవిలో సంగతులు. చివరిలో వాయిస్తాను చరణం. మళ్ళీ తరఫ్ వస్తుంది. తరఫ్ వచ్చిన తర్వాత మూడో సంగీతం ఏంటంటే సుశీలమ్మ మళ్ళీ ఒక చిన్న రాగం పాడతారు. దని సజద సరి సనిద పమద దని గారి దని గారి రే మమారి సనిద స. ఇది మొత్తం రాగం చూద్దాం. మళ్ళీ సితార్ బిట్. దని సగ మగ మగరి స సగ మగ మగరి స సని సని స. పైన మళ్ళీ గరి సని ద మగరి స మగ మ. మొత్తం చూద్దాం ఇప్పుడు. రెండో చరణంలో సుశీలమ్మ పాడినట్టు ఇంకో గమకం ఏంటంటే నీటు ఉన్నదే బట్ మా వరకు వెళ్తారు ఈసారి. చరణం ఎస్ ఇందాక చెప్పడం మర్చిపోయాను. అని ఫస్ట్ చరణంలో ఒకటి ఉంది సంగతి చెప్పడం మర్చిపోయాను. సో ఆ సా నిసా గరిసా అని వచ్చిందా, ఇక్కడ నిసా మరీసా అని పాడారు రెండో చరణంలో. సో అది అయితే రెండో చరణంలో ఇంకోటి ఏంటంటే
రీ నుంచి దా స్లైడ్ చేస్తాడు. నానని నాని నానని తనని మా నుంచి సా స్లైడ్, అదంతా మామూలే. సో రెండో చరణంలో చాలా కష్టం, అమ్మో ఎంత కష్టం ఈ పాట. సో ఒక్కసారి చరణం ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ చరణం ఓకేనా, ఆ సా నుంచి మా స్లైడ్. సుశీలమ్మ రెండోసారి చెప్పాను కదా. ఇప్పుడు రెండో చరణంలో సంగతి. సుశీలమ్మ గారు పాడిన దాంట్లో సంగతి. చాలా కష్టం. ఒకసారి ఆ ఫ్రేజ్ మాత్రం చెప్తాను చూడండి. సారీ, ఇది కరెక్ట్ షేప్, ఇది కరెక్ట్ షేప్. అయితే ఆయన పాడినప్పుడు, మాస్టర్ పాడినప్పుడు అది కూడా చూపిస్తాను.
పాడేటప్పుడు దస సద దమ నిద సనిస. ఒకసారి మళ్ళీ చూద్దామా, వదలబుద్ధి అవట్లేదు అలైనా. సారీ, ధనిమ. ఓకే, సో ఈ పాట అధిక ప్రాధాన్యత తరగతిలో చేశాను కాబట్టి రేపటి వీడియోలో ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే పాట క్రమంలో వస్తుందో నాకు తెలియదు, ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. చాలా కష్టమైన పాట, గాయకులకు గాయనిమణులకు చెప్తున్నాను, ఇలాంటి పాట ప్రాక్టీస్ చేయండి, మీ వాయిస్ కల్చర్ ఇంప్రూవ్ అవుతుంది. రేపు కలుద్దాం. సెలవు, నమస్కారం.